తెలిసి తెలియని వయసులోనే ప్రేమలు పెద్దలను ఎదిరించి పెళ్లిళ్ళు చేసుకునే ధైర్యం ఉన్న యువతి యువకులకు ఆ తర్వాత సర్దుకుపోయి బతకడం మాత్రం రావటం లేదు. చిన్న చిన్న విషయాలకే గొడవలు, క్షణికావేశంలో నిర్ణయాలు. పెళ్లికి ముందు ఎంత ప్రేమైతే ఉంటుందో అంతకు రెట్టింపు కోపం ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా నూరేళ్లు అన్యోన్యంగా సాగాల్సిన కాపురం ఏడాది తిరగక ముందే కూలిపోతుంది. కట్టలు తెంచుకున్న కోపంతో భాగస్వామి ప్రాణాలు సైతం తీస్తున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన పరమేష్, కరణ్కోటకు చెందిన అనూష ప్రేమించుకున్నారు. 8 నెలల క్రితం పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొత్తలో కొద్ది రోజులు సవ్యంగానే కాపురం సాగింది. ఆ తర్వాత పరమేష్ వాళ్ళ ఇంట్లో వాళ్లను ఒప్పించి సొంత ఊరిలోనే భార్యతో కలిసి ఉంటున్నాడు. ట్రాక్టర్ డ్రైవర్ గా వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. అయితే కొంతకాలంగా అనూష అత్తకు మధ్య పొసగడం లేదు. ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు చోటు చేసుకోవడంతో పరమేష్ సైతం భార్యనే మందలించాడు. ఈ క్రమంలో 2 రోజుల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ తీవ్ర స్థాయికి చేరింది. బయట నుంచి బైక్ పై అనూషను తీసుకొచ్చిన పరమేష్ ఇంట్లోకి వెళ్దామని చెప్పినా ఆమె అంగీకరించలేదు. ఇంటి ముందు ఉన్న అరుగు మీదే కూర్చొని భర్తతో వాగ్వాదానికి దిగింది. పట్టరాని కోపంతో పరమేష్ ఆమెపై చెయ్యి చేసుకోవడంతో చుట్టుపక్కల వాళ్లు ఆపే ప్రయత్నం చేశారు. అప్పటికి తన కోపాన్ని తగ్గించుకోకుండా పరమేష్ మరింత రెచ్చిపోయాడు. దగ్గరలోనే ఉన్న రోకలి బండ తీసుకొని భార్య తలపై విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో ఆమె అదే అరుగుపై స్పృహ తప్పి పడిపోయింది. దీంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి పరమేష్ ను తిట్టి పక్కకు లాక్కెళ్లారు. తలపై తీవ్ర గాయంతో రక్తమోడుతున్న అనూషను స్థానికులు వెంటనే ఓ ఆసుపత్రికి తరలించగా పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు. భార్య చనిపోయిందని తెలిసిన వెంటనే భయంతో పరమేష్ ఆమె మృతదేహాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. అనూష తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి వద్దకు చేరుకొని గుండెలవసేలా రోధించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న పరమేష్ ప్రాణాలు తీశాడంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారు. అనూష కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు భర్త రమేష్తో పాటు అత్త నాగులమ్మ, మామ మొగులయ్యను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన కూతురు అయినటువంటి అనూషని తన అల్లుడైనటువంటి పరమేష్ తన ఇంటి దగ్గర కొట్టి చంపిండని చెప్పి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు మేము దర్యాప్తు చేసి అత్త లాలమ్మ, మొగలయ్య, మామ మొగలయ్య, తర్వాత వాళ్ళ మరిది అందరు కలిసి తన కూతుర్ని వేధించారని చెప్పేసి, ఆమె గతంలో పరమేష్ ఇద్దరు కలిసి లవ్ చేసుకున్నారు. తర్వాత ఒక 9 నెలల క్రితం వాళ్ళకు పెద్దల సమక్షంలో ఇద్దరు కాంప్రమైజ్ వివాహం చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు బాగా ఉన్నారు కొద్ది రోజులు. ఈ మధ్యకాలంలో చిన్న చిన్న విషయాలకి మరి అదన కట్టడం వరకు వాళ్ళు నా కూతుర్ని వేధించడం జరిగింది అని ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నెల 15వ తారీఖు రోజు కూడా ఆమెని భర్త కొట్టడం జరిగింది. ఆ విషయంలో ఆమె తల్లిగారింటికి పోయిన తర్వాత అక్కడ ఉన్న క్రమంలో వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటున్నారు. అక్కడ ఉన్న క్రమంలోనే భర్త నిన్న ఆమెని చూపించుకొని కనుకోట వాళ్ళ సొంత ఊరికి వెళ్తుండగా మార్గమధ్యంలో భర్త పరమేష్ వచ్చేసి నా భార్య నేనే చూపించుకుంటా, మీరెవరని చెప్పేసి తన అత్త సమక్షంలో వాళ్ళ వదిన సమక్షంలోనే వాళ్ళ అమ్మాయిని గుంజుకొని పోయి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చూపించడం జరిగింది. వాళ్ళు దానికి ఎమ్మెల్సీ చేయించుకొని రావాలి డబ్బులు అని చెప్పేసి వాళ్ళు చెప్పగా ఆయన ఇమీడియట్లీ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి అక్కడి నుంచి తన ఇంటికి తీసుకుపోయి అక్కడ ఇద్దరి మధ్యన చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆర్గ్యుమెంట్ వల్ల తన అక్కడే ఉన్నటువంటి ఒక సెంట్రింగ్ కర్ర తీసుకొని తలపై ముందుగా ఆమె అక్కడికక్కడికే కుప్పగూలి చనిపోవడం జరిగింది. తన కోపమే తన శత్రువు అన్నట్టు క్షణికావేశంలో ఆ భర్త చేసిన తప్పునకు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కన్నుమూసింది. ఇప్పుడు ఉన్న యువతకు ఏమాత్రం ఓపిక, సహనం లేకుండా పోయాయని, జీవితంపై లెక్కలేనితనంతో వ్యవహరిస్తున్నారని మానసిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.